నీ పేరేం పేరు? సౌజన్య శెట్టి. పేర్లోనే ఉన్నారు కదా అసలు కథ తెలిసిపోయింది నాకు. హే గైస్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఇది వచ్చేసి కనుమ రోజు అనమాట. ఫుల్గా బాగా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాము ఫుడ్ని. ఇంకా సాయంత్రం అలా బయటకు వచ్చి చూస్తే క్లైమేట్ చాలా నచ్చిందండి. క్లైమేట్తో పాటు మొత్తం గాలిపటాలు ఎగరేస్తూ కనిపించారు అందరూ. అయితే దీంట్లో సరిగా క్యాప్చర్ అవ్వట్లేదు కానీ మొత్తం గాలిపటాలే అండి. ఎటు చూసినా చాలా గాలిపటాలు కనిపించాయి. ఇంకా మనం ఊరుకుంటామా, మనం కూడా గాలిపటాలు ఎగరేద్దామని చెప్పేసి మా డాబా పైకి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ మా పెద్దోడు నన్ను ఫోటో తీ మమ్మీ అంటే ఫోటో తీసేసాను. తర్వాత మా చిన్నోడు చూడండి ఎంత బాగా వాడే గాలిపటం ఎగరేసినట్లు ఎంత బాగా చేస్తున్నాడో. చూడండి, వీడిని చూస్తే నాకు ఒక్కోసారి ప్రహ్లాదుడేమో అనిపిస్తుంది అండి. కడుపులో నాన్నే నేర్చుకొని వచ్చినట్లు అనిపిస్తుంది. వీడు ఇంకా వాటి గురించి చెప్పాలంటే ఈరోజు సరిపోదులేండి. ఇంకా వాడిని కూడా ఒక వీడియో తీశాను. నెక్స్ట్ మనం కూడా ఎగరేసినట్లు ఉండాలి కదా అని చెప్పేసి నేను కూడా ఒక చిన్న వీడియో అయితే తీసుకున్నాను మెమొరీ కోసం. ఎందుకంటే నేను ఆంధ్రాలో ఉన్నప్పుడు మనకి అసలు సంక్రాంతి అనేది ఆంధ్ర పండుగ అయినప్పటికీ ఈ గాలిపటాలు అవన్నీ తెలియదండి మ్యారేజ్ అవ్వక ముందు. ఆఫ్టర్ మ్యారేజ్ తెలంగాణలో ఇట్లా అంటే తెలుసు కానీ ఆంధ్రాలో అంతగా గాలిపటాలు ఎగరేయడం అట్లా మా సైడ్ అయితే ఉండదండి. అందుకే నాకు అంతగా రాదు కూడా ఈ గాలిపటాలు ఎగరేయడం అవి. అందుకే తెలంగాణలో వచ్చిన తర్వాత ఇలా గాలిపటాలను అయితే ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకా సాయంత్రం మేము 6 అయిందండి. అప్పటికి క్లైమేట్ అయితే చాలా బాగా అనిపించింది. మా ఊరు కూడా ఫుల్గా లైట్గా భలే అనిపించిందండి ఆ లైట్లతోటి. ఒకసారి దీన్ని కూడా వీడియో తీసేద్దామని చెప్పేసి వీడియో అయితే తీసేసాను. నాకైతే క్లైమేట్ మా ఊరు అసలు చాలా బాగా నచ్చింది. ఆ నైట్ టైంలో చూడ్డానికి చాలా సూపర్గా ఉంది. అన్నట్లు అడగడం మర్చిపోయాను, మీరు సంక్రాంతి పండుగని ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. మేమైతే ఊరికి వెళ్ళడం కుదరలేదండి. అందుకే మేమే ఇంట్లోనే సింగిల్గా జరుపుకోవాల్సి వచ్చింది. మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇదేంటంటే సాయంత్రం 6 ఆ టైంలో ఇంకా మేము గాలిపటాలు ఎగరడం అంతా అయిపోయింది కదండి. ఎవరో ఇక్కడ టపాసులు కూడా పేలుస్తున్నారు. ఫైనల్లీ సంక్రాంతి తెలంగాణలో కూడా చాలా బాగా జరిగిందండి.